సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ గాడు ఎవడో ఒకడు రేపేటో పోతావు అన్నాడు. సో మీరు క్వశ్చన్ అడగాలి కదా, డూ యూ గో టుమారో. డూ యూ గో టుమారో అంటే రేపు వెళ్తావా అని అర్థం. ఓకేనా, రేపు వెళ్తావా. సో తెలుగులో కూడా రాసిన రేపు వెళ్తావా అంటే డూ యూ గో టుమారో. సో అప్పుడు ఏమనాలంటే ఇక్కడ వై ఉంది కదా, సో వై అంటే ఎందుకు. సో వై డూ యూ గో టుమారో అంటే ఏంది, నువ్వు ఎందుకు రేపు వెళ్తావు. ఓకే, నెక్స్ట్ సెకండ్ది వేర్ అంటే ఎక్కడ. సో వేర్ డూ యూ గో టుమారో అంటే రేపు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అర్థది, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ హౌ అంటే ఎలా, హౌ డూ యూ గో టుమారో సో రేపు నువ్వు ఎలా వెళ్తావు అని అర్థం. నెక్స్ట్ వెన్ అంటే ఏంటిది, వెన్ అంటే ఎప్పుడు. సో వెన్ డూ యూ గో, ఈ టుమారో అనేది తీసేయండి ఎందుకంటే మనకు టైం తెలియదు కాబట్టి అడుగుతున్నాము. నార్మల్గా ఎప్పుడు వెళ్తాడో తెలియదు కాబట్టి క్వశ్చన్ అడగాలంటే సో వెన్ డూ యూ గో అంటే ఎప్పుడు వెళ్తావు, హౌ డూ యూ గో అంటే ఎలా వెళ్తావు, వేర్ డూ యూ గో అంటే ఎక్కడికి వెళ్తావు, సో వై డూ యూ గో అంటే ఎప్పుడు వెళ్తావు. సో ఇలా మనం క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసుకొని అడగాలి. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అనిల్ ఇంగ్లీష్ క్లాస్ రూమ్.